Good morning to everyone. My name is M. Edkondal Rao, lecturer in economics, Government Degree College Compound, Prakasam District. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ భారతీయ రిజర్వ్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన ఎప్పుడు జరిగింది, దాని యొక్క విధులు ఏంటి, ప్రస్తుతం అది ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అదేవిధంగా సూచనలు మొదలగు అంశాలన్నింటినీ కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించక ముందు కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించేది ఇంపీరియల్ బ్యాంకు. ఆ ఇంపీరియల్ బ్యాంకును 1921లో స్థాపించారు. ఆ తర్వాత దానిని 1955లో జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. అది ప్రస్తుతం భారతదేశంలో పెద్ద బ్యాంకు. 1926లో రాయల్ కమిషన్ ఆర్బీఐని స్థాపించాలని సూచించింది. దానికి అనుగుణంగానే 1934లో ఆర్బీఐ చట్టం చేయటం జరిగింది. అది 1935 జనవరి 1 నుండి ఆ చట్టం అమల్లోకి వచ్చింది. దాని వలన మన భారతదేశంలో 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని షేర్ హోల్డర్స్ సంస్థగా స్థాపించారు. పెయిడప్ క్యాపిటల్ అనగా చెల్లించిన మూలధనం 5 కోట్ల రూపాయలు ఉండేది. 1937లో కలకత్తా నుండి బొంబాయికి ఈ యొక్క ఆర్బీఐని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 1949 జనవరి 1న జాతీయం చేయడం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంకు విధులను నిర్వహిస్తుంది. అంటే కేంద్ర బ్యాంక్ అనగా ప్రభుత్వం యొక్క ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించేదే కేంద్ర బ్యాంకు. అంటే ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించడంలో ఇది తోడ్పడుతుంది. భారతదేశంలో దీనికి 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. నిర్మాణం: గవర్నరు అత్యున్నత అధికారి. కాలపరిమితి 3 సంవత్సరాలు, గరిష్టంగా 5 సంవత్సరాలు ఉండవచ్చు. గవర్నర్కి సహాయపడటానికి 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. వీరి కాలపరిమితి కూడా 3 సంవత్సరాలు, గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఉండవచ్చు. సెంట్రల్ డైరెక్టర్ బోర్డు 20 మంది సభ్యులు ఉంటారు. ఇదే అత్యున్నత నిర్ణాయక మండలి. దీనికి సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గవర్నర్ వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోర్డులో 15 మంది సభ్యులు ఉంటారు. వీరు వివిధ శాఖలను పర్యవేక్షిస్తూ సాఫీగా సాగటానికి తోడ్పడుతూ ఉంటారు. ఆర్బీఐకి ప్రాంతీయ బోర్డులు 4 ఉన్నాయి: ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై. దీనికి హెడ్ క్వార్టరు ముంబై అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ద్రవ్య విధాన కమిటీ అంటే మానిటరీ పాలసీ కమిటీ అనేది 6 ఉంటారు. ఈ 6కి సమాన ఓటింగ్ వచ్చినప్పుడు ఆ గవర్నర్కి 2 ఓట్లు ఉంటాయి. అంటే ఇంకొక ఓటు అదనంగా ఉంటుంది. అంటే నిర్ణయాలు తీసుకోవటానికి కోరం అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆర్బీఐ యొక్క లక్ష్యాలు ఏంటి? కరెన్సీ క్రమబద్ధీకరణ, ద్రవ్య స్థిరత్వం మరియు పరపతి నియంత్రణ, రూపాయి కరెన్సీ అంతర్గత మరియు బహిర్గత స్థిరత్వం సాధించడం, వివిధ దేశాలు అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో ద్రవ్య సంబంధాలు కలిగి ఉండటం మనం దీని యొక్క లక్ష్యం. అదేవిధంగా విధులు ఇవి 2 రకాలుగా ఉంటాయి: సాంప్రదాయక విధులు, అదేవిధంగా అభివృద్ధి విధులు. సాంప్రదాయక విధుల్లో ప్రధానమైనవి కరెన్సీ నోట్ల జారీ, ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం, బ్యాంకులకు బ్యాంకర్గాను, అంతిమ రుణదాతగాను, విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిరక్షణ, మారక స్థిరత్వాన్ని సాధించడం, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీని సాధించడం. కరెన్సీ నోట్లు మనకు తెలుసు. మనకి 10 రూపాయలు, 20 రూపాయల నోటు, 50 రూపాయలు, 100, 500, 2000 నోట్లు
ప్రింట్ చేయటం అనేది బాధ్యత ఈ యొక్క ఆర్బీఐది. అయితే రూపాయి నోటు మీద మాత్రము కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే వాస్తవంగా రిలీజ్ చేసేది రిజర్వ్ బ్యాంకే. అయితే రూపాయి నోటు మీద మాత్రం మనకి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. మిగిలినటువంటి నోట్ల పైన ఆర్బీఐ గవర్నరు సంతకం ఉంటుంది. ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం అంటే ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగాను, ఫిస్కల్ ఏజెంట్గాను, అవసరమైనప్పుడు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ప్రభుత్వానికి బ్యాంకర్గా ఉంటుంది. బ్యాంకులకు బ్యాంకర్గాను ఉంటుంది. బ్యాంకులకు వాణిజ్య బ్యాంకులకు వినియోగదారులకు ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నదో అదే విధముగా వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐకి అదే సంబంధం ఉంటుంది. మిగులు నిధులు ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర, నిధులు అవసరమైనప్పుడు ఆర్బీఐ నుండి వాణిజ్య బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తీసుకుంటాయి. అదేవిధంగా అంతిమ రుణదాతగా వ్యవహరించటం, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అనగా బ్యాంకులకి ఈ యొక్క డిస్కౌంట్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది. ట్రెజరీ బిల్లులు మొదలగునవి ఈ యొక్క తాకట్టు పెట్టి వాటి దగ్గర నుంచి నిధులు తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి బ్యాంకర్ లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్గా చెప్తారు. విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిరక్షణ, కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఇది ఒక రిజర్వాయర్ లాగా విదేశీ మారక కరెన్సీకి ఉంటుంది. ఇది ఒక బంగారం రూపంలోనూ స్థిర ధరలు ఉండే విధంగాను రూపాయి కరెన్సీ యొక్క ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా విదేశీ మార్కెట్లో అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో మన రూపాయి కరెన్సీ స్థిరత్వాన్ని సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది, ఆర్బీఐ కృషి చేస్తుంది. మారక స్థిరత్వం అదేవిధంగా మనకి సాంప్రదాయిక విధుల్లో క్లియరింగ్ హౌస్ల నిర్వహణ అంటే వాణిజ్య బ్యాంకులు మనకి ఆర్బీఐ దగ్గర వారి యొక్క నిధులను దాచిపెడతారు. కాబట్టి చెక్కులు డ్రాఫ్ట్లు ఒక ప్రాంతం నుండి మరొక బ్యాంకుకి, ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుల మధ్య జారీ చేస్తుంటారు. కాబట్టి వాటిని పరిష్కరించడం, వాటి యొక్క క్లెయిమ్ను పరిష్కరించడంలో క్లియరింగ్ హౌస్ల నిర్వహణ అనేది ఆర్బీఐ ఒక ముఖ్యమైన విధిగా ఆర్థికవేత్తలు భావిస్తారు. పరపతి నియంత్రణ అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది పరపతి నియంత్రణ. దేశంలో ద్రవ్యోల్బణ కాలంలోను అదేవిధంగా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలోనూ ద్రవ్య స్థిరత్వాన్ని అంటే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ధరల నియంత్రణకు ప్రభుత్వము ఆర్బీఐ 2 విధాలుగా తన పరపతి నియంత్రణ విధానాలను అనుసరిస్తుంది. ఈ పరపతి నియంత్రణ విధానాన్ని మనం ద్రవ్య విధానం అని కూడా అంటారు. పరిమాణాత్మక పరపతి నియంత్రణ అంటే క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్, ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, బ్యాంకు రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు ద్వారా పరపతిని నియంత్రిస్తూ ఉంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ రేట్ని పెంచి బ్యాంకులు రుణాలు తగ్గించే విధంగా, అదేవిధంగా రెపో రేటు కూడా ద్రవ్యోల్బణ కాలంలో మనకి ఎక్కువ చేస్తుంది, పెంచుతుంది. అదేవిధంగా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు తగ్గించి సిఆర్ఆర్ అదేవిధంగా ఎస్ఎల్ఆర్ వీటన్నిటిని కూడా మనకి నియంత్రణలో పెట్టి తద్వారా బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చే విధంగా ఆర్బీఐ కృషి చేస్తుంది, అంటే విధానాలను రూపొందిస్తుంది. కాబట్టి ఇక్కడ సేవల రంగం, ప్రాథమిక రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగం, ఈ 3 రంగాలకు సంబంధించి
పరపతిని విస్తరించడంలోనూ పరపతిని నియంత్రించడంలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అదేవిధంగా గుణాత్మక పరపతి నియంత్రణ, ఇది ప్రధానంగా వినియోగదారులు వినియోగం పైన, రుణగ్రహీతలు వినియోగం పైన ఇది కొన్ని ఆంక్షలను అదేవిధంగా నియంత్రణలను విధిస్తుంది. ముఖ్యంగా మార్జిన్లు మార్చడం, పరపతి రేషనింగు, వినియోగదారుల పరపతి నియంత్రణ, అదేవిధంగా నైతికోద్బోధ, మోరల్ శాసన్, ప్రత్యక్ష చర్యలు మొదలగు వాటి ద్వారా పరపతి నియంత్రణ అనే కీలక విధిని నిర్వహిస్తూ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని సాధిస్తుంది. అదే ద్రవ్య విధానంగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ అభివృద్ధి విధులను నిర్వహిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధికి అంటే వివిధ బ్యాంకులు వివిధ ప్రాంతాలలో విస్తరించడానికి, నూతన బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వడానికి, ప్రైవేటు బ్యాంకులకి అనుమతి ఇవ్వడానికి, విదేశీ బ్యాంకులు మొదలగు వాటిని అన్నింటిని కూడా నూతనంగా స్థాపించుకోవాలనుకున్నప్పుడు వాటికి లైసెన్సులు జారీ చేస్తుంది. వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడానికి నెబార్డ్ అనే ఎపెక్స్ బ్యాంకుని వ్యవసాయ పరపతిలో ఎపెక్స్ బ్యాంకు. అదేవిధంగా 1982లో దీన్ని స్థాపించడం జరిగింది. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, కోఆపరేటివ్ సంస్థల ద్వారా, అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల ద్వారా మనకి రుణాలు అందిస్తూ తద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తుంది. దీనితో పాటుగా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడం ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ఎపెక్స్ బ్యాంకు సిడ్బి, అదేవిధంగా భారీ పరిశ్రమలకు ఈ ఎపెక్స్ బ్యాంకు ఐడిబిఐ, ఎగ్జిమ్ బ్యాంకు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంకు అంటే ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎగుమతిదారులను అనేక రకాలుగా క్రెడిట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బిల్ మార్కెట్ అభివృద్ధి, ఇది ముఖ్యంగా పెద్ద పెద్ద ఎగుమతిదారులకు, వ్యాపారస్తులకు ఆర్థిక వ్యవస్థలో ఈ ద్రవ్య సప్లై అనేది నిరంతరం జరగటానికి అనుగుణంగా ఈ బిల్ మార్కెట్ అభివృద్ధి అనేది జరుగుతుంది. అదేవిధంగా సమాచార సేకరణ, ప్రచురణ, వివిధ శాఖల నుండి సమాచారాన్ని సేకరించి దానిని ఎప్పటికప్పుడు బులెటిన్ రూపంలో విడుదల చేస్తూ ఉంటుంది. ఇవే కాక శిక్షణా కళాశాలల ఏర్పాటు ముంబై, చెన్నై, పూణేలో వ్యవసాయ బ్యాంకింగ్కి సంబంధించి, చెన్నైలో ఆర్బీఐ దాని యొక్క ఈ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి, ముంబైలో అటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి వివిధ హోదా కలిగినటువంటి అధికారులకు శిక్షణా కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లికేషన్ ఆఫ్ వేరియస్ రిపోర్ట్స్, కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్టు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు అనే ప్రధానమైనటువంటి రిపోర్టులను ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసినటువంటి ఆర్బీఐ విధానాలు నరసింహన్ కమిటీ 1993-98లోను ఆర్బీఐ ద్రవ్య విధానం, ముఖ్యంగా ఎంసీఎల్ఆర్, మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు, దీని ద్వారా ఇప్పుడు ప్రస్తుతం 4.25% ఉంది. ఈ 4.25% కంటే తక్కువ వడ్డీకి వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇవ్వరు. 4.25%కి కంటే ఎక్కువగా రుణాలు ఇవ్వాలనేది ఆర్బీఐ నిబంధన. అదేవిధంగా 2016 నవంబర్ 8న పెద్ద కరెన్సీ నోట్లు రద్దు చేయటం అనేది జరిగింది. అటు దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉండే, అటు ప్రయోజనాలు జరిగినాయి, అదేవిధంగా కొన్ని రకాల సమస్యలు కూడా వచ్చినాయనే ఆర్థికవేత్తల అభిప్రాయము. ముఖ్యంగా నకిలీ కరెన్సీ రద్దు అవటంలో కానీ, అదేవిధంగా టెర్రరిజాన్ని అరికట్టడంలో కానీ కొంతమేరకు సఫలీకృతమైందని, అదేవిధంగా డిజిటలైజేషన్ అనేది జరగటం దానికి మాత్రం కొంతవరకు తోడ్పడిందని చెప్పేసి ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది. దానితో పాటుగా సమస్యలు కూడా వచ్చినవి. ద్రవ్య సప్లై అనేది తక్కువగా ఉండటం వలన ఆర్థిక వ్యవస్థలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అదేవిధంగా గోల్డ్ మానిటైజేషన్ పథకము, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనము,
దీనిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు గోల్డ్ మానిటైజేషన్కి సంబంధించి అయితే అది ఒక పెట్టుబడికి ఉపయోగపడే విధంగాను, ఎవరైతే బ్యాంకులో ఈ యొక్క బంగారాన్ని తాకట్టు పెడతారో వాళ్ళకి 2.5% చొప్పున వడ్డీ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనము 2017లో ప్రధానంగా 5 బ్యాంకులు మనకి ఎస్బీఐ అసోసియేటెడ్ బ్యాంక్స్ ఎస్బీఐలో విలీనమయ్యి మనకి ఈ యొక్క ప్రపంచంలోనే 53వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించి 37 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లతో ఎస్బీఐ అనేది మనకి అవతరించింది. అదేవిధంగా మనకి ఎస్బీఐ ఎందుకు విలీనం చేయవలసిన అవసరం వచ్చిందంటే, చిన్న చిన్న ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వటం, పెద్ద ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వటం అనేది చిన్న బ్యాంకుల వల్ల కష్టం కాబట్టి, అందువలన పెద్ద ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల 6 బ్యాంకులను కూడా మొత్తం 4 బ్యాంకుల్లో విలీనం చేయడం జరిగింది. అందువలన మొత్తం మీద 10 బ్యాంకులు అనేవి 6 బ్యాంకులు అనేవి తగ్గిపోయినవి. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషన్ ఇంద్రధనుష్ పథకం. ఏ బ్యాంకులు అయితే ఆర్థికంగా లోటులో ఉన్నాయో ఆ బ్యాంకులకు 2.11 లక్షల కోట్ల రూపాయలను మనకి రీక్యాపిటలైజేషన్ చేయాలనేది ఆర్బీఐ యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగానే ఆపరేషన్ ఇంద్రధనుష్ పథకం అనేది అమలు చేస్తున్నారు. స్వాప్ సౌకర్యం అంటే విదేశీ ఎగుమతులు పెంచడానికి, అదేవిధంగా మంచి ఆర్థిక సంబంధాలు కల్పించుకోవడానికి ఇటీవల శ్రీలంక అదే దేశంతో కూడా మనం స్వాప్ ఒప్పందం జరిగింది. స్విఫ్ట్ ఆపరేషన్స్, బ్యాంకులపై పెనాల్టీలు వేయటం, ఇది ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీకి సంబంధించినది. దానితో పాటుగా ఏ బ్యాంక్ అయితే విదేశాలకు మనకి డిపాజిట్లను పంపిస్తుందో అంటే ట్రాన్స్ఫర్ చేయాలనుకుందో దానికి తప్పనిసరిగా స్విఫ్ట్ కోడ్ అనేది అవసరం అవుతుంది. ఒకవేళ తప్పుడు ధృవీకరణ కానీ చేసినట్లయితే ఆ బ్యాంకుకు పెనాల్టీ విధించడం అనేది జరుగుతుంది. అదే స్విఫ్ట్ ఆపరేషన్స్ అనేది. నెక్స్ట్ మొండి బకాయిలు తగ్గించడానికి 4Rs వ్యూహం, ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ అనేది 2016లో తీసుకురావటం జరిగింది. మొండి బకాయిలు అంటే నిరర్ధక ఆస్తులు, అంటే ఇచ్చిన రుణాలు తిరిగి రాకుండా అవి ఆదాయ సృష్టి లేకుండా ఉన్నటువంటి వాటిని మొండి బకాయిలు అంటారు. ఈ విధంగా భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు 10 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. అదేవిధంగా వీటన్నిటిని పరిష్కరించడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4Rs వ్యూహాన్ని ఒకదాన్ని ప్రకటించడం జరిగింది. అది ఆర్బీఐ అనుసరిస్తూ ఉన్నది. 4Rs అనగా రికగ్నైజ్, అదేవిధంగా మనకి రిఫార్మ్స్ తీసుకురావటం, దానితో పాటుగా రీక్యాపిటలైజేషను చేయటం. అంటే రికగ్నైజ్, రిజల్యూషను, రీక్యాపిటలైజేషను, రీఫార్మ్స్ అనే 4 Rల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉన్నారు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్, ఎవరైతే ఈ యొక్క నాన్ పేమెంట్ అసెట్స్ ఉంటాయో, ఎవరైతే చెల్లించకుండా ఉంటారో 330 రోజులలో దాన్ని మొత్తం కంప్లీట్గా సెటిల్ చేయటం. ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు పట్టేది, అటువంటిది ఈ ఆర్బీఐ ఐబీసీ కోడ్ని తీసుకురావటం జరిగింది. వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ అడ్వాన్స్లో మార్పులు, అంటే రాష్ట్రాలకు విరివిగా రుణాలు ఇవ్వటానికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించడానికి ఆర్బీఐ ఇటీవల కాలంలో కొన్ని సవరణలు చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడకుండా ఉండటానికి తాత్కాలికంగా ఈ సౌకర్యం అనేది ఇవ్వబడింది. వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేవి ప్రైవేట్ బ్యాంకులకు, ముఖ్యంగా వాళ్ళు ఏటీఎంస్ని ఏర్పాటు చేసుకోవటానికి, ముఖ్యంగా జనసమ్మర్దం గల ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అదేవిధంగా పెద్ద పెద్ద వాణిజ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం జరిగింది. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్, అదేవిధంగా భీమల్ జలాన్ కమిటీ, కార్పొరేట్ గవర్నెన్స్ పైన పీజే నాయక్ కమిటీ, డిజిటల్ పేమెంట్స్ పైన నందన్ నీలేకని కమిటీ, ఈ కమిటీలన్నీ కూడా భారతదేశంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీలకు అనుగుణంగానే
బ్యాంకింగ్ రంగ సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ తగ్గింపు, ఇంటర్నెట్ బ్యాంకింగు, మొబైల్ బ్యాంకింగు, ఆపరేషన్ ఇంద్రధనుష్, బీబీబీ బ్యాంకు బోర్డు బ్యూరో, ప్రైవేట్ మరియు విదేశీ బ్యాంకుల స్థాపన, బ్యాంకుల విలీనం, కేవైసి నో యువర్ కస్టమర్ అంటే ట్రాన్స్పరెన్సీ కోసం, ముఖ్యంగా మనీ లాండరింగ్ని అరికట్టే ఉద్దేశంతో కేవైసి ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో మనకి బ్యాంకింగ్ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా కోవిడ్ కాలంలో కూడా గత 9 నెలల నుండి కూడా ఈ ఆర్బీఐ ఎన్నో రకాలైన సంస్కరణలను అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో ఏ కేంద్ర బ్యాంకు చేయనటువంటి ఒక సాహసమైన చర్య వార్ రూమ్ అనేది ముంబైలో ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి ద్రవ్య సప్లైకి అంతరాయం లేకుండా 24 గంటలు ఆర్బీఐ సిబ్బంది పనిచేయటం జరిగింది. కాబట్టి ఆ విధంగా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సమస్యలు బ్యాంకింగ్ విస్తరణలో రాష్ట్రాల మధ్య అంతరం, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో బ్యాంకింగ్ రంగం బ్రాంచ్లు ఏర్పాటు చేయడం తక్కువగా ఉన్నది. అదేవిధంగా గుజరాత్, తమిళనాడు, మనకి ఢిల్లీ, పంజాబు, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకింగ్లు బాగా విస్తరించినాయి. మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. వాటిని కూడా విస్తరించవలసిన ఆవశ్యకత ఉంది. నిరర్ధక ఆస్తులను 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవి. వాటిని వీలైనంత వరకు త్వరగా కఠినంగా నిబంధనలను తీసుకొచ్చి వాటిని వసూలు చేయవలసిన అవసరం ఉంది. తద్వారా బ్యాంకులు పరిపుష్టమవుతాయి. బ్యాంకు నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని కూడా అరికట్టాలి. ప్రపంచ స్థాయిలో పోటీ పడలేకపోవటం, బ్యాంకుల లాభదాయకత క్షీణించడం, బ్యాంకింగ్ మోసాలు. ఈ సంవత్సరమే బ్యాంకింగ్ సంబంధించి సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు బ్యాంకింగ్ మోసాలు జరిగినాయని చెప్పేసి ఇటీవల విడుదలైనటువంటి రిపోర్ట్లు తెలుపుతున్నాయి. కాబట్టి ఈ పై సమస్యలను పరిష్కరించాలంటే ఎం నరసింహం, పిజే నాయక్, నందన్ నీలేకని కమిటీ, భీమల్ జలాన్ కమిటీల సూచనలు అమలు చేసి ప్రజలకు సేవలు అందించడంతో పాటు బ్యాంకులపై ప్రజల విశ్వాసం కల్పించి ద్రవ్య విధానమును సక్రమముగా, అది ద్రవ్య స్థిరత్వం, ద్రవ్యోల్బణము, ద్రవ్య స్థిరత్వాన్ని సాధించి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సుస్థిర ఆర్థికాభివృద్ధిని సాధించాలి. థ్యాంక్ యూ.